ఇప్పుడు ఇందులో మీరు అంటే మీ గురుగారి సినిమా పుష్ప చూస్తే కనుక అందులో అందరూ చిత్తూరు యాక్సెంట్ మాట్లాడతారు బాగా, ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి అందుకని. ఇప్పుడు మీరు ఇందులో చూస్తే కనుక అన్నీ వేరే లాంగ్వేజ్ వాళ్ళనే పెట్టారు, మళ్ళీ విజయనగరం బ్యాక్డ్రాప్ అంటారు. నేను ఆ ప్రాంతం వాడిని, విజయనగరం ప్రాంతం వాడిని. సో నాకు తెలుసు అది లాంగ్వేజ్ డబ్బింగ్ మీరు చెప్పిస్తే ఎలా కనెక్ట్ అవుతాం అవదా. అంటే తెలుగు వాళ్ళు అంతమంది ఉంటుండగా ఎందుకు మీరు హిందీ వాళ్ళని అంత బొమ్మని రాని దివ్యేందు అంటే వాళ్ళు మంచి నటులు కాదని నేను అనట్లేదు. తెలుగు వాళ్ళకి ఆ లాంగ్వేజు అది కష్టం, ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేయడం చాలా కష్టం. అదే మీరు తెలుగు యాక్టర్లు ఇంతమంది ఉన్నారండి, మన నరేష్ ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, నందు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మీ గురువుగారు మరి అట్లానే తెలుగు వాళ్ళందరినీ పెట్టి నార్త్లో కూడా పెద్ద హిట్ కొట్టారు. మరి మీరు ఎందుకు అందరినీ నాన్ లాంగ్వేజ్, ఇప్పుడు ఆ కోర్మయ్య అనే ఆయన కూడా మలయాళం అని పెట్టారు మీరు. అవునండి. తెలుగు వాళ్ళని పెడితే లాంగ్వేజ్ క్యారీ అవుతుంది కదండి, మంచి ఎమోషన్ వస్తుందిగా మీకు. ఇంకా తెలుగులో ఇంకా బ్రహ్మాండంగా చేసేది, మీకు బడ్జెట్ కూడా తగ్గేది అప్పుడు. కాదు సార్ మీరు చెప్పింది. అంటే బొమ్మన ఇరానీ గారు అంటే నార్త్ నుంచి వచ్చిన అయినారు కాబట్టి బొమ్మన్ గారిని అది పెట్టాం సార్. ఇప్పుడు అందరూ అదే పాన్ ఇండియా అని అందరినీ తెచ్చేసుకుంటున్నారు. లేదండి, పాన్ ఇండియా కథకి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని అలా ట్రై చేసింది తప్పండి. తెలుగు వాళ్ళు చాలా ఇప్పుడు మన ఎవరు రావు రమేష్ గారు తెలుగు, ఆయనకు ఒక సీన్ ఇచ్చారు మీరు, ఆల్రెడీ 2 సీన్లు ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. అందుకే మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు లాంటి వాళ్ళు ఉన్నా ఇప్పుడు హిందీ యాక్టర్ల దగ్గర వీళ్ళని ఒక్కొక్క సీన్ నిలబెడతారని అంటున్నారు. అంటే జనరల్గా మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళు అసలు చూడడం కష్టం అయిపోయింది కదండి. మీ గురుగారి దగ్గర మరి అది నేర్చుకోలేదా? తప్పకుండా అండి, ఈసారి అలా పెడతానండి తెలుగులో. బుచ్చిబాబు గారు సార్ అందరూ మీ గురించి సినిమాలో అది తీసారు అని అంటున్నారు, కానీ నాకు ఒక మాట బాగా నచ్చిందండి. ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చినప్పుడు యూజువల్లీ అండర్ ప్లే చేస్తే అందరూ మర్చిపోతారు అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మన ఇండస్ట్రీలో. బట్ మీరు ఓన్ చేసుకుని దానికి అపాలజీ చెప్పారు కదా, అది నిజంగా చాలా బాగా నచ్చిందండి. చాలా తక్కువ మంది డైరెక్టర్లు డేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. పైగా ఇష్యూ కూడా అలాంటిది. నాకైతే ఆ ఒక్కటే నచ్చలేదు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే ఒక పాత్ర ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేది అది దర్శకుడు ఊహ, ఆ ఊహతో చేసింది. అంటే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలిగినోడు గొప్పోడు, పిహెచ్డీలు పట్టభద్రులు వాళ్ళు ఆలోచన విధానమే సరైంది అన్నది ఎక్కువైపోవడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో వోకల్గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడి పదాలు గుమ్మనించి చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవడం తప్ప ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకి ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే అదేంటది వైటల్ అట్రాక్షన్ లేకపోతే హార్మోనల్ రియాక్షన్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో చాలా ఈస్థెటిక్గా తీసినట్టు ఆసమ్ అంటారు. అదే ముట్టేస్తానని వాడి ట్రైబ్ భాష వాడి మాట్లాడితేనేమో ఇది వల్గారిటీ అంటారు, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఇవన్నీ చేస్తే ఇంక సృజనాత్మకతను తొక్కినట్టేనండి ఆ విషయంలో. బుచ్చిబాబు గారు ఎంతో సంస్కారంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతోనూ, లేకపోతే ఎవరిని బాధ పెట్టకూడదు, ప్రజాస్వామ్యం అంటే 49:51 కాదు 99:1 అయినా కూడా తప్పే అన్న ఉద్దేశంతో ఆయన సారీ చెప్పి ఉండొచ్చు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత డాక్యుమెంటరీలకు తప్ప ఇంకా కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం. లేదులేండి, అదే మీరన్న ఆ సంస్కారం ఏదైతే ఉందో దాన్నే అప్రిషియేట్ చేస్తున్నాను. నేనేమి వాళ్ళు కరెక్ట్ ఏం రాంగ్ అని ఆ డిబేట్లో. ఇది మామూలుగా అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్ అండి. నేను రాసుకున్నది అయితే అది 2-3 సీన్లు లేకపోవడం వల్ల. అంటే నాకు ఎందుకు అనిపించిందంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక దాంట్లో ఇలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు, నెక్స్ట్ సీన్లోనే విలన్స్ ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్లో అమ్మాయికి ఏదైతే రీజన్ చెప్తాడో ఇమీడియట్గా అమ్మాయి రెస్పాండ్ అయిపోతుంది కదా, ప్రాబ్లీ ఏదో. అదే సార్, ఆ 2 సీన్లు అండి ఇప్పుడు యాడ్ చేసాం సార్. ఆ 2 సీన్లోనే ఆ 2 సీన్లు యాడ్ చేయడం. గారు కూడా వచ్చారు నిన్న, చూశారు, అన్న ఎంత బాగుంది కదా అన్నారండి. కొద్దిగా లెంత్ భయపడి తీసామని సార్. ఎక్కడ ఇట్లాంటి కామెంట్స్ ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్నే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ అనేది డిబేట్ అయింది. క్రీడాకారుల కోసం తీసింది, దేశం క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు మారింది అనే సబ్జెక్టు డైవర్ట్ అయిపోవడం ఒక దర్శకుడిగా మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది? అయినా లోటు గురయ్యారు సార్ అంటే డైవర్ట్ అవుతున్నప్పుడు? సార్ అది మీరు అన్నట్టు అనంత్ శ్రీరామ్ గారు అన్నట్టు ఓన్లీ ఒక 5% 4% పీపుల్ మాట్లాడారు అంతే అండి.
ఏదైతే మాట్లాడకూడదు ఆ పాయింట్ గురించి మాట్లాడారు అంతే తప్పండి. 95% పీపుల్ అయితే సినిమాలో ఉన్న కంటెంట్ని, నేను బయటికి వెళ్తుంటే ఇప్పుడు చరణ్ గారు సూపర్ యాక్ట్ చేశారని, ఇలాంటి కథలు రావాలని ఏదైతే మేము నమ్మామో అదే నమ్మారండి. ఎడిటింగ్ రూమ్లో నేను చూసి సూపర్ సినిమా తీసేవరా బుచ్చి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే నాకు అలాంటి రియాక్షన్ ఉంది సార్. చిన్నదే ఇంకెక్కడన్నా ఉంటుందండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు కూడా, పెళ్లిలో కూడా అదేదో బాగోలేదంటాడండి ఆవిడ వచ్చి. ఆ చిన్నవి ఉంటాయండి, దాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం మనిషి పెద్దగాడి క్యారెక్టర్ సార్ నాది. పడిపోయినా సరే విలన్స్ ఉండరండి ఆడికి, వెనకాలకి వెళ్ళి చూడ్డు. ఆడు ముందు ఒక గోల్ ఉంటుంది, ఆయన దానికోసం అసలు విషయం ముందుకెళ్ళిపోతాడు. చెప్పట్లేదు. నిన్న టీ తాగడానికి వెళ్ళినప్పుడు భర్తలతో సహా వచ్చిన కొంతమంది మహిళలు ఆయనతో ఏమన్నారు తెలుసా? మీరెందుకు సార్ సారీ చెప్పారు, మాకేం అంత ఇబ్బంది అనిపించలేదు, మిగతా సినిమాలు అన్నిటికంటే కూడా చాలా పద్ధతిగానే ఉంది, మీరు అంత ఎందుకు స్పందించారు, అంత సారీ ఎందుకు చెప్పారు అని అడిగారండి మహిళలు. శశి గారు, సార్ శశి ఈ సినిమా అంటే ఆంధ్రాలో చూసుకుంటే కనుక చాలా ఎక్సెప్షనల్ రెవెన్యూస్, అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ చేసింది. బట్ నైజాం పరిస్థితి ఏంటి సార్? నైజాం